Now come to the 8th one. Especially ఈ ఎక్సర్సైజ్లో 8th one and 9th one very important for the 4 marks. చాలా ఇంపార్టెంట్, స్కిప్ చేయొద్దు. అంటే ఇంపార్టెంట్ కమ్ ఈజీ. ఎప్పుడు ఈజీ అవుతుంది అని అంటే క్వశ్చన్ని ఒక 2-3 టైమ్స్ చదివి అర్థం చేసుకొని లీనియర్ ఈక్వేషన్ లాగా ఫ్రేమ్ చేసుకోగలిగితే సొల్యూషన్ అనేది మీరు ఈజీగా చేయగలుగుతారు. అంటే ఈక్వేషన్స్ వరకు ఫ్రేమ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నౌ లుక్ ఎట్ ద గివెన్ హియర్ క్వశ్చన్ ఈజ్ ది ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ గెట్స్ రెడ్యూస్డ్ అంటే తగ్గించింది. తగ్గించడం అంటే మనం ఇక్కడ సింబాలికల్గా మైనస్ సైన్తో రిప్రజెంట్ చేస్తాం. రెడ్యూస్డ్ బై 80 స్క్వేర్ యూనిట్స్ ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ అగైన్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్. లెంత్ అనేది 5 యూనిట్స్ తగ్గించాం. అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్. ఓకేనా? అంటే ఇక్కడ వరకు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్ అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 యూనిట్స్. అంటే ప్లస్ చేయాలి. చేస్తే దెన్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 80 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ద గివెన్. ఇఫ్ we increase the length by 10 units and decrease the breadth by 5 units, the area will increase by 50 square units. And 2 statements icharu. Then find the length and breadth of the rectangle. Chala important question. So let me draw here rectangle. A B C D is a rectangle. This is the length. Okay na? అయితే మనం జనరల్గా ఇప్పటివరకు వేరియబుల్స్ ఎక్స్ వైలో రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి కన్వీనియంట్ కోసం ఐఎమ్ మార్కింగ్ విత్ ఎక్స్. దిస్ ఈజ్ బ్రెడ్త్. దీన్ని నేను వైగా కన్సిడర్ చేస్తున్నా. సో హియర్ లెట్స్ ది లెంత్ ఈక్వల్స్ టు ఎక్స్. మెజర్మెంట్స్ యూనిట్స్లో ఉన్నాయి కదా, ఎక్స్ యూనిట్స్. బ్రెడ్త్ ఈక్వల్స్ టు వై యూనిట్స్. ఓకేనా? దెన్ లెంత్స్కి బ్రెడ్త్కి ఇంకా దేనికి రిలేషన్ ఇచ్చారు? ఏరియాకి ఇచ్చారు. ఇందాక ప్రాబ్లం ఏమో పెరిమీటర్ ఇచ్చారు, ఈసారి ఏముంది? ఏరియాకు ఉంది. సో లెట్ మీ క్యాలిక్యులేట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. వీ నో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్మ్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. దట్ ఈస్ నథింగ్ బట్ XY యూనిట్ ఇంటూ యూనిట్. దాన్నే మనకి ఇక్కడ స్క్వేర్ యూనిట్స్ లాగా ఇచ్చారు. ఓకేనా? నౌ come to the first statement given here is the area of a rectangle gets reduced తగ్గించబడింది by 80 square units. ఓకేనా? if length is reduced by 5 units and breadth increased by 2 units. ఓకేనా? ఎక్కడి నుంచో రాశాను అనుకోకండి, ఇక్కడ వరకే రాశాను నేను. ఇప్పుడు ఏరియా ఏమైంది? తగ్గించబడింది. ఎప్పుడు? లెంత్ అనేది రెడ్యూస్ అయినప్పుడు. ద ఒరిజినల్ లెంత్ ఈజ్ ఎక్స్. ఓకేనా? అందులో వై యూనిట్స్ రెడ్యూస్ తగ్గించాం అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మైనస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? బ్రెడ్త్ అనేది ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ద ఒరిజినల్ బ్రెడ్త్ ఈజ్ 5. సో వై ప్లస్ ఎంత ఇంక్రీజ్ చేసాం? 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే అంటే లెంత్ని తగ్గించిన తర్వాత వీ గాట్ ఎక్స్ మైనస్ 5. బ్రెడ్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత వీ గాట్ వై ప్లస్ 2. ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే వీ గాట్ ఏరియా. ఆ ఏరియా ఏమైంది అంటే మళ్ళీ 80 స్క్వేర్ యూనిట్స్ రెడ్యూస్ తగ్గించబడింది. ఒరిజినల్ ఏరియా ఈజ్ XY. అందులో నుంచి 80 స్క్వేర్ యూనిట్స్ తగ్గించబడింది. దీన్నే మనం వేరియబుల్లో ఎక్స్ప్రెస్ చేస్తే ఈ ఈక్వేషన్లోకి వచ్చింది. ఐ హోప్ ఐఎమ్ క్లియర్ అప్ టు హియర్. నౌ డూ క్యాలిక్యులేషన్ హియర్. అంటే సింపుల్గా లెఫ్ట్ సైడ్ ఈ 2 టర్మ్స్ని ఏం చేయాలి అంటే మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్స్ ఇంటూ వై, XY, ఎక్స్ ఇంటూ +2 plus 2x minus 5 into y minus 5y plus into minus 10.
equals to xy minus 80. Both sides xy అనే టర్మ్ సేమ్ సైన్తో ఉంది కాబట్టి ఐఎమ్ గెటింగ్ క్యాన్సిల్ హియర్. దెన్ 2x minus 5 minus 10ని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే minus 80 ప్లస్ 10గా వస్తుంది. నథింగ్ బట్ 2x minus 5y equals to minus 70. I am marking with equation number 1. I hope I am clear up to here. Now come to the second statement. Here is the length increased by 10 units. Length increased by 10 units and breadth decreases by 5 units. By 5 units, then the area will increase by 50 square units. ఓకే, ఈ స్టేట్మెంట్స్ని మనం ఈక్వేషన్లో రిప్రజెంట్ చేయాల్సి వస్తే లెంత్ అనేది ఏం చేసాం, ఇంక్రీజ్ చేసాం. ద ఒరిజినల్ లెంత్ ఎక్స్, ఎన్ని యూనిట్స్ ఇంక్రీజ్ చేసాం, 10 యూనిట్స్. అగైన్ బ్రెడ్త్ డిక్రీజ్ చేసాం, తగ్గించాం. ఎంత, 5 యూనిట్స్. సో ఒరిజినల్ బ్రెడ్త్ వై మైనస్ 5 రెండింటిని ప్రొడక్ట్ చేస్తే ఏరియా వస్తుంది. ద ఒరిజినల్ ఏరియా ఈజ్ XY. ఆ ఏరియా ఏమైందంటే ఇంక్రీజ్ అయింది, ప్లస్ 50. ఓకే, నౌ డూ క్యాలిక్యులేషన్ హియర్. ఇక్కడ కూడా మీరు క్యాలిక్యులేట్ చేస్తే లెఫ్ట్ సైడ్ 2 టర్మ్స్ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. x ఇంటూ వై, xy, x ఇంటూ మైనస్ 5, మైనస్ 5x, ప్లస్ 10 ఇంటూ వై, ప్లస్ 10y, ప్లస్ 10 ఇంటూ మైనస్ 5, మైనస్ 50 ఈక్వల్స్ టు xy ప్లస్ 50. బోత్ సైడ్స్ xy గెట్ క్యాన్సిల్. ఫైనల్లీ మైనస్ 5x ప్లస్ 10y మైనస్ 50ని కూడా రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే 50 ప్లస్ 50 మీన్స్ నథింగ్ బట్ మైనస్ 5x ప్లస్ 10y ఈక్వల్స్ టు 100 వీ గాట్. ఓకే, నా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఈక్వేషన్ ఇలానే ఉంచాల్సిన అవసరం లేదు. ఈ ఈక్వేషన్లో అన్ని టర్మ్స్ నాకు 5తో డివిజిబుల్ అవుతున్నాయి కాబట్టి నేను కంప్లీట్ ఈక్వేషన్ మొత్తాన్ని నేను ఇక్కడ 5తో డివిజన్ చేస్తే ఇది ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుంది, 1 టైం. మైనస్ 1x ప్లస్ 2y ఈక్వల్స్ టు 20. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఫ్రమ్ 1 and 2. ఇక్కడ నుండి మీరు ఏ మెథడ్నైనా యూస్ చేయొచ్చు. ఈక్వేషన్ 1లో ఏముంది, 2x మైనస్ 5y ఉంది. ఈక్వేషన్ 1లో మైనస్ 1x ప్లస్ 2y ఉంది. అంటే నేను ఎక్స్ టర్మ్ని ఎలిమినేట్ చేయాలి అని అన్నా, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 2 ఉంది, ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 1 ఉంది. అంటే ఈక్వేషన్ 2ని నేను ఏం చేయాలి అంటే 2తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో ఫ్రమ్ 2, ఓకేనా, మైనస్ 1x ప్లస్ 2y ఈక్వల్స్ టు 20. దీని మొత్తాన్ని నేను 2తో మల్టిప్లై చేస్తే మైనస్ 2x ప్లస్ 4y ఈక్వల్స్ టు 40. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు 3తో మార్క్ చేయండి. నౌ ఫ్రమ్ 1 and 3 our equation 1 is 2x minus 5y equals to minus 70. Equation 3 is minus 2x plus 4y equals to 40. ఇప్పుడు ఇక్కడ ఎలిమినేట్ చేస్తున్నాం. అంటే ఒకవేళ మీరు సబ్ట్రాక్షన్ ప్రాసెస్లోకి వెళితే సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సైన్స్ ఏమవుతాయి, చేంజ్ అవుతాయి. ఈ మైనస్ కాస్త ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే 2x ప్లస్ 2x 4x అవుతుంది. అంటే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉన్నప్పుడు మనం సింపుల్గా ఈ రెండింటిని ఏం చేయాలంటే యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ 2x మైనస్ 2x గెట్ క్యాన్సిల్. మైనస్ 5y ప్లస్ 4y మైనస్ 1y ఈక్వల్స్ టు మైనస్ 30. మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. y ఈక్వల్స్ టు 30 యూనిట్స్. వాట్ ఈస్ y who taken? That is nothing but breadth of the rectangle, 30 units we got. Now లెంత్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ ఈక్వేషన్ 1 and 2. మీరు ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. ఫ్రమ్ 1, ఓకే, 2x మైనస్ 5 ఇంటూ y వాల్యూ వీ గాట్ 30. నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఈక్వల్స్ టు మైనస్ 70. 2x మైనస్ 150 ఈక్వల్స్ టు
మైనస్ 70. 2x మైనస్ 150 రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 150 అవుతుంది. మైనస్ 70 ప్లస్ 150 హౌ మచ్ 80. 2ని కూడా షిఫ్ట్ చేస్తే డివిజిబుల్ అవుతుంది. x ఈక్వల్స్ టు 30 యూనిట్స్ వీ గాట్. సారీ, ఇట్స్ 40 యూనిట్స్ వీ గాట్. వాట్ ఈస్ x వీ టేకెన్? దట్ ఈస్ లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్. వీ గాట్ 40 యూనిట్స్. y ఈక్వల్స్ టు breadth of the rectangle, that is nothing but 30 units we got. So let me conclude. Our final solution is length equals to x we taken, that is 40 units. Breadth equals to y, that is nothing but 30 units. I hope I am clear about this question. This one is వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది 4 మార్క్స్. ఒకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ది ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. సో హియర్ ద గివెన్ క్వాడ్రిలేటరల్ ఈజ్ రెక్టాంగిల్. అందులో మనకి లెంత్ బ్రెడ్త్ ఉంటాయి కదా. సో అవర్ కన్వీనియంట్ కోసం నేను మీరు లెంత్ని ఎల్గా కన్సిడర్ చేసైనా సాల్వ్ చేయొచ్చు. బట్ నేను లెంత్ని ఎక్స్గా కన్సిడర్ చేశాను, బ్రెడ్త్ని వైగా కన్సిడర్ చేసి ఐ క్యాలిక్యులేటెడ్ హియర్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. వీ నో దట్ ఈస్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. వీ గాట్ హియర్ XY స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? దిస్ ఇస్ ద బేసిక్ క్యాలిక్యులేషన్. దాని తర్వాత 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. అవర్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ గెట్ రెడ్యూస్, తగ్గించబడిందట. ఎప్పుడు లెంత్ని 5 యూనిట్స్ రెడ్యూస్ చేసి బ్రెడ్త్ని 2 యూనిట్స్ ఇంక్రీజ్ చేస్తే, ఇంక్రీజ్ అంటే ప్లస్ కదా చేయాల్సింది. సో ప్లస్ చేసినప్పుడు ద ఒరిజినల్ ఏరియా ఏమైందంటే 80 యూనిట్స్ తగ్గింది అంటున్నారు కదా. సో మైనస్ క్యాలిక్యులేట్ చేస్తే వీ గాట్ one linear equation I mark with, that is equation number 1. Similarly second statement ni base cheskoni kuda manam calculate cheste we got equation number 2. అయితే ఈక్వేషన్ 1లో ఉన్న x కోఎఫిషియంట్ 2 ఉంది, ఈక్వేషన్ 2లో x కోఎఫిషియంట్ 1 ఉంది. సో ఆ రెండింటిని ఈక్వల్ చేయడం కోసం నేను ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా దాన్ని ఈక్వేషన్ నెంబర్ 3గా మార్క్ చేశాను. నా ఈక్వేషన్ 1ని 2ని యాడ్ చేశాను. నేను ఎందుకు యాడ్ చేశాను అని అంటే ప్లస్ 2x మైనస్ 2x ఉంది కాబట్టి. అలా కాకుండా నేను సబ్ట్రాక్ట్ చేస్తే ఇది కాస్త ఏమవుతుంది, ప్లస్ యాడ్ అవుతుంది అంటే 4x వస్తుంది. నాకు క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఐ డిడ్ హియర్ ఎడిషన్. ఓకేనా? యాడ్ చేస్తే వీ గాట్ y వాల్యూ. హౌ మచ్? దట్ ఈస్ 30 యూనిట్స్. y మీన్స్ నథింగ్ బట్ బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్. సో ఆ y వాల్యూని యూ కెన్ సబ్స్టిట్యూట్ ఎయిదర్ ఇన్ ఈక్వేషన్ 1 ఆర్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2. నేను ఈక్వేషన్ 1 క్యాలిక్యులేట్ చేసి we got x equals to 40 units. That is nothing but length of the rectangle. We got 40 units. I hope I am clear about 8th one. Now come to the 9th one. This one is very important question for 4 marks. Skip cheyoddu. 8th one 9th one rendu chala important. 2-3 times practice cheyandi. Now look at the given here question is, in 10th class if 3 students sit on each bench, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3 స్టూడెంట్స్ ఒక్కొక్క బెంచ్ పైన కూర్చుంటే ఓకే 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్, ఒక్క స్టూడెంట్ మిగిలిపోతున్నాడు. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్. అలా కాకుండా ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ఒక్కొక్క బెంచ్ పైన 4 మెంబర్స్ కనుక కూర్చోగలిగితే 1 బెంచ్ విల్ బి లెఫ్ట్. దిస్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్. దెన్ ఫైండ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ది నెంబర్ ఆఫ్ బెంచెస్ ఇన్ దట్ క్లాస్. సో let me consider here the number of benches equals to x. Okay, the number of students equals to y. Okay, benches ni nenu x ga treat chesa, students ni y ga treat chesa. Our first statement is if 3 students sit on each bench, okay, then 1 student will be left. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మీరు మనం స్టూడెంట్ని క్రైటీరియా తీసుకొని ఈ స్టేట్మెంట్ని వేరియబుల్లో ఎక్స్ప్రెస్ చేద్దాం. y ఈక్వల్స్ టు అంటే మనకి స్టూడెంట్స్కి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? ఒక్కసారి స్టేట్మెంట్ చూడండి.
3 students sit on each bench. బెంచెస్ ఎన్ని అనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. ఒక్కొక్క బెంచ్ పైన ఎంతమంది కూర్చుంటున్నారు? 3 మెంబర్స్ కాబట్టి 3 ఇంటూ ఎక్స్. ఓకేనా? కూర్చున్న తర్వాత ఒక్క స్టూడెంట్ మిగిలిపోతున్నాడు. అంటే వైకి ఈక్వల్ అవ్వాలి అని అంటే ఆ ఒక్క స్టూడెంట్ని ఏం చేయాలి అంటే మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వీ గాట్ వై ఈక్వల్స్ టు 3x + 1. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. స్టూడెంట్స్ని బేస్ చేసుకొని ఈక్వేషన్ లాగా ఫ్రేమ్ చేసుకోగలిగితే మీకు ఈజీగా ఉంటుంది. సో వై ఈక్వల్స్ టు స్టూడెంట్స్ కదా, ఒక్కొక్క బెంచ్ పైన 3 మెంబర్స్ కూర్చుంటున్నారు ఇక్కడ. సో బెంచెస్ ఎన్ని అనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం. 3 మెంబర్స్ కూర్చుంటున్నారు కాబట్టి 3 ఇంటూ ఎక్స్. ఓకేనా? ఒక్క స్టూడెంట్ మిగిలిపోతున్నాడు. మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ఈక్వల్ అవ్వాలి అంటే ఆ ఒక్కడిని కూడా 3xకి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 3x + 1 ఈక్వేషన్ వచ్చేసింది కదా. బట్ జనరల్ ఫామ్లోకి రాయాలి కదా మనం. సో వైని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే 3x - y + 1 = 0. So let me mark with equation number 1. Now come to the second statement. If 4 students sit on each bench, one bench will be left. Okay, total students equals to y. ఒక్కొక్క బెంచ్ పైన ఎంతమంది కూర్చుంటున్నారు? 4 కూర్చుంటున్నారు. 4 ఇంటూ ఎక్స్. ఓకేనా? కూర్చుంటే ఒక బెంచ్ ఏమైంది? మిగిలింది. సో x - 1. ఓకేనా? కూర్చున్న తర్వాత స్టూడెంట్స్ ఎవరైనా మిగిలారా? మిగలేదు. దట్ ఈస్ 0. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్. ఓకేనా? ఒరిజినల్ బెంచ్ ఎంత అంటే ఎక్స్. దానిపైన ఎంతమంది కూర్చుంటున్నారు? 4 మెంబర్స్ కూర్చుంటే ఒక బెంచ్ ఏమైంది? మిగిలిపోయింది. అంటే ఆ ఒక్క బెంచ్ పైన స్టూడెంట్స్ ఎవరు లేరు కదా. సో వీ హ్యావ్ టు డూ సబ్ట్రాక్షన్ -1 హియర్. సో రిమైనింగ్ ఏమైనా స్టూడెంట్స్ మిగిలారా? మిగిలేదు కాబట్టి దట్ ఈస్ 0. సో ఇప్పుడు డూ క్యాలిక్యులేషన్. y ఈక్వల్స్ టు 4 ఇంటూ ఎక్స్, 4x - 4. మళ్ళీ జనరల్ ఫామ్లోకి కన్సిడర్ చేయాలి కాబట్టి వైని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే 4x - y - 4 = 0. ఈక్వేషన్ నెంబర్ 2. నా ఒక్కసారి ఈక్వేషన్ 1ని 2ని అబ్జర్వ్ చేస్తే ఎక్స్ టర్మ్ ఏమి ఈక్వల్ లేదు కానీ వై టర్మ్ మాత్రం ఈక్వల్. -y - y రెండు సేమ్ సైన్తో ఉన్నాయి కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఒక్క y వాల్యూ అనేది ఎలిమినేట్ అవుతుంది. నా ఫ్రమ్ 1 and 2, ఓకే, ఈక్వేషన్ 1 ఈజ్ 3x - y + 1 = 0. Equation 2 is 4x - y - 4 = 0. క్యాన్సిల్ అవ్వాలి అంటే మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. లైక్ దిస్. +5 - y గెట్ క్యాన్సిల్. -4x + 3x - 1x. ఓకే, +1 + 4 + 5 = 0. -x + 5 రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే -5 - cancel. X equals to 5 we got. What is x we taken? That is number of benches equals to 5. So x value in equation 1 lo substitute cheste we will get the y value. From 1, 3x - y + 1 = 0. In the place of x we are going to substitute 5 - y + 1 = 0. 15 - y + 1 = 0. 15 + 1 16. ఓకే, +16 కదా, రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే -16 - గెట్ క్యాన్సిల్. y = 16 we got. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఇక్కడ చూడండి వచ్చింది కరెక్టో రాంగ్ ఒకసారి చెక్ చేద్దాం. బెంచెస్ ఎన్ని వచ్చాయి మనకి? 5 బెంచెస్ వచ్చాయి. ఆ 5 బెంచెస్ పైన 3 మెంబర్స్ కూర్చుంటే అంటే 3 × 5 = 15. ఒక స్టూడెంట్ మిగిలిపోయాడు అంటే 15 + 1 16. సరిపోయిందా? అలా కాకుండా ఈ 5 బెంచెస్ పైన ఓకేనా 4 కూర్చుంటే ఒక బెంచ్ మిగిలిపోయింది. ఒక బెంచ్ని తీసేయండి. ఇక్కడ 4 బెంచెస్, 4 × 4 = 16. సరిపోయింది కదా. నౌ లెట్ మీ కంక్లూడ్ హియర్. దేర్ఫోర్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు
we taken that is y, that is 16. The number of benches we taken that is x, that is 5. I hope I am clear about this one. ఒక్కసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 2 statements ఇచ్చారు depending on the students and the benches. So I considered the number of benches equals to x, the number of students equals to y. Given our first statement is, if 3 students sit on each bench, 1 student will be left. ఒక్కొక్క బెంచ్ పైన ముగ్గురు కూర్చుంటే ఒక స్టూడెంట్ మిగిలిపోతున్నారు. సో నేను దానికోసం మన ఈజీగా ఎక్స్ప్రెస్ చేయడానికి నేను స్టూడెంట్స్ని క్రైటీరియా తీసుకుంటున్నాను. సో స్టూడెంట్స్ని మనం y అనుకున్నాం కదా, y ఈక్వల్స్ టు బెంచెస్ అన్ని x ఉన్నాయి. ఆ ఒక్కొక్క బెంచ్ పైన 3 మెంబర్స్ కూర్చుంటే అంటే 3 ఇంటూ ఎక్స్ ఒక స్టూడెంట్ మిగిలిపోతున్నాడు. మీరు ఇక్కడ -1గా రాసినా పర్లేదు, ఇటువైపు +1గా రాసినా పర్లేదు. స్టూడెంట్ మిగిలిపోతున్నాడు కదా మేడం, నేను కన్ఫ్యూజ్ అవుతానేమో, మిగులుతున్నాడు అంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా. సో ఇక్కడ నేను y -1గా ఎక్స్ప్రెస్ చేస్తాను అనుకున్న ప్రాబ్లం లేదు. మీరు అలా ఎక్స్ప్రెస్ చేసినా మీకు ఇదే ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? నౌ కమ్ టు ది సెకండ్. If 4 students sit on each bench, 1 bench will be left. The original number of benches is x. ఒక్కొక్క బెంచ్ పైన 4 కూర్చుంటే ఒక బెంచ్ మిగులుతుంది కదా. సో x -1. ఓకేనా? అక్కడ స్టూడెంట్స్ ఎవరు లేరు కాబట్టి +0. సో మీరు సింపుల్గా దీన్నే y ఈక్వల్స్ టు 4 ఇంటూ x -1. ఇక స్టూడెంట్స్ ఎవరిని ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇక్కడేమో ఒక స్టూడెంట్ మిగిలిపోయారు. సో y -1 ఈక్వల్స్ టు 3x. ఓకేనా? ఇక్కడేమో ఒక బెంచ్ మిగిలింది. సో 4 ఇంటూ x -1. సింపుల్గా మీరు ఇలా రాసుకున్నా పర్లేదు. ఓకేనా? అప్పుడు రాస్తే మీకు వీ గాట్ 2 ఈక్వేషన్స్ని మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో సాల్వ్ చేస్తే వీ గాట్ x ఈక్వల్స్ టు 5 అండ్ y ఈక్వల్స్ టు 16. మీన్స్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు 16, నెంబర్ ఆఫ్ బెంచెస్ ఈక్వల్స్ టు 5. I hope I am clear about 9th one. I hope I am clear about today's class. In next class we will meet with exercise 4.2. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.